ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ చేస్తానండి. అగ్ని పరీక్ష అప్పుడు నేను చాలా నర్వస్ ఉండే, చాలా నర్వస్ ఉండే. ఫస్ట్ అంటే స్టేజ్ మీద అభిజిత్ గారితో అంతా చాలా కంఫర్టబుల్ ఉండే, బట్ ఒక్కసారి టాప్ 15కి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్నెస్ వచ్చేసింది నాకు. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం స్టేజ్ కదా. బట్ తర్వాత ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత గేమ్ చాలా ఈజీ అనిపించేసింది. దానికోసమే ఒకసారి పడిపోయిన వాడు అగ్ని పరీక్షలో ఈవెన్చువలీ కొంచెం బాగా ఆడి ఎండింగ్ వరకు అన్నీ గెలుస్తూనే ఉంటాను. సో అగ్ని పరీక్ష అట్లా కొంచెం బాగా నచ్చేసి ఈజీ అయిపోయింది. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత చెప్పింది ఇట్లా ఏమంటారు, ఓన్లీ 2 కంటెస్టెంట్స్ ఇట్లా వస్తారు త్రూ జడ్జెస్, 3 votes తోటి వస్తారని. బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చి మొత్తం కలిపి 6 మెంబర్స్ని తీసుకుందాం అనుకున్నారు. అండ్ దానికి మళ్ళీ శ్రీముఖి అభిజిత్ గారికి థ్యాంక్స్ లాట్, నన్ను కన్సిడర్ చేసినందుకు కూడా. దాంట్లో ఇప్పుడు హౌస్ ఎట్లుండే అంటే ఫస్ట్ స్టేజ్ మీదనే చెప్తాను ఏమైందో. నాగార్జున గారు వెళ్ళిపోతున్నా అని చెప్పిండ్రు ఆ రోజు, లైక్ స్టేజ్ మీద లైక్ గుడ్ బై టాటా అన్నీ చెప్తే అప్పుడే ఇంకా అయిపోయింది. ఏదో 6 మెంబర్స్ అంటున్నది రూమరే ఉంటుందని ఇట్లా అనుకున్నాను నేను. బట్ శ్రీముఖి గారు వాయిస్ రాగానే అప్పుడు చాలా పెద్ద హోప్ వచ్చింది. స్టేజ్ మీద కూడా అందరు ఏమంటారు, నేను నాగా ఇద్దరిట్లో ఎవరో ఒకరే వెళ్తారు అనుకున్నారు. బట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే, ఏమంటారు నేనే వెళ్ళొచ్చు మోస్ట్లీ, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా ఆడినా. ప్లస్ నాగాతో కంపేర్ చేస్తే 0.7 ఒపీనియన్స్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్లీ పెడుతుండే నేను, ఏం భయం లేకుండా. సో అప్పుడు శ్రీముఖి గారు పేరు చెప్పగానే అయితే చూసిన రిలీఫ్ అసలుకి. నేను స్టేజ్ మీద ఏమంటారు నాగార్జున గారిది ప్యాకప్ టైప్స్ వచ్చింది అనగానే నేను స్టేజ్ మీద చెప్తుండే, నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తావు, ఒక 4 రోజులు ఎక్కడనో వెళ్ళి కూర్చొని తర్వాత హైదరాబాద్కి వస్తా, ఇట్లా అన్ని ప్లాన్ చెప్పేసి ఇది ఏమంటారు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ స్టేజ్ మీద. బట్ సడన్లీ పేరు విలువగానే అయితే అసలుకి అన్బిలీవబుల్, అసలు నమ్మలేకపోయినా అసలుకి ఇది అవుతుందని. హౌస్ వెళ్ళే వరకు కూడా నమ్మలేకపోతున్నా అవుతుందా, నిజంగానే అవుతుందా అని. బట్ ఫైనలీ ఒక్కసారి ఇంటికి అడుగు పెట్టిన తర్వాత ఇది యాక్చువల్లీ అయ్యింది అని సూపర్ హ్యాపీగా ఫీల్ అయినా అండి.